బ్రేకింగ్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా ఎస్ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జాటోతు దిలీప్ ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. దిలీప్ పై పిడిగుద్దులు గుద్దుతూ బూతులు తిట్టినట్లు ఆరోపిస్తున్నాడు. తనపై సీనియర్లు శ్రీకేష్, ఫిరోజ్, మాలిక్, నందన్ దాడి చేసినట్లు ఆరోపిస్తున్నాడు. ర్యాగింగ్ పై చర్యలు తీసుకోవాలని హసన్ పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హన్మకొండ జిల్లా ఎస్ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జాటోతు దిలీప్ ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. దిలీప్ పై పిడిగుద్దులు గుద్దుతూ బూతులు తిట్టినట్లుగా ఆరోపిస్తున్నాడు. తనపై సీనియర్లు శ్రీకేష్, ఫిరోజ్, మాలిక్, నందన్ దాడి చేసినట్లు ఆరోపిస్తున్నాడు. ర్యాగింగ్ పై చర్యలు తీసుకోవాలని హసన్ పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. హన్మకొండ ఎస్ఆర్ యూనివర్సిటీలో బీబీఏ స్టూడెంట్ దిలీప్ పై సీనియర్స్ ర్యాగింగ్ చేసినట్టు తెలిసింది. డీటెయిల్స్ ఇవ్వండి. గతంలో కొన్ని రోజులు జరుగుతున్నటువంటి ఇష్యూలో విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టు చెప్తారు. గతంలో కూడా అనేక సార్లు ప్రభుత్వాలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ఎన్నోసార్లు కేసులను కూడా ర్యాగింగ్ విషయాన్ని మానకుండా చాలా మంది సుదీర ప్రాంతాల నుంచి ఒక లక్ష్యంతో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల్ని అనేక ఇబ్బందులు పెడుతూ ర్యాగింగ్ చేస్తున్న పరిస్థితి మరొకసారి వరంగల్ హన్మకొండలో ఎస్ఆర్ యూనివర్సిటీలో చోటు చేస్తున్న పరిస్థితి. దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఎప్పుడు మరి ఇంకోసారి కాకుండా ఇప్పటికే ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ప్రభుత్వం అది నిర్మూలకు సాధ్యం కావట్లేదు. ఎందుకంటే మనం చేసినా కూడా పోలీసు కేసులు పెట్టినా ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కూడా మళ్ళీ వెనువెంటనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరి ఇంకోసారి జరగకుండా ఇటు ప్రభుత్వం కావచ్చు, అటు కాలేజీ యాజమాన్యం కూడా సీరియస్ గా బాధ్యత తీసుకొని దీన్ని నిర్మూలించాలని చెప్పేసి ఇప్పటికే మేనేజ్మెంట్ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిజంగా వాళ్ళు అసలు అంటే అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది పూర్తిగా ఇంకా సమాచారం అయితే రావాల్సి ఉంది. అయితే భాస్కర్, దీనికి సంబంధించి యూనివర్సిటీ సిబ్బంది ఏమైనా స్పందించారా? ఇప్పటికైతే వారైతే పోలీస్ కేసు నమోదైతే తెలుస్తుంది. ఇంకా వారు ఎవరు కూడా లైన్లకు రాలేదు. ఒకవేళ వస్తే కనుక అలాంటి సంబంధించి పోలీస్ స్టేషన్ కి పోయి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే వాళ్ళు ఎవరు అందుబాటులోకి రాలేదు. కొంత సమాచారం అయితే రావాల్సింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.